ఐపీఎల్ 2024 సీజన్లో వరుస ఓటమిలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఈ రోజు సొంతగడ్డపై వాంఖండే మైదానం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తైన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లోనైనా విజయం సాధించి లీగ్లో బోని చేయాలని పట్టుదలతో ఉంది. బౌండరీల మోత మోగిన గత మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్ తమ సొంతగడ్డపై విజయమే లక్ష్యంగా సిద్ధమవుతుంది. టీమ్ కాంబినేషన్పై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆ టీం బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేయాలనుకుంటుంది. ఇప్పటికే 14 మంది ఆటగాళ్లకు ఆ జట్టు అవకాశం ఇచ్చింది. ఫిట్నెస్ సమస్యలతో గత మ్యాచ్కు దూరమైన లుక్వుడ్ రాజస్థాన్ రాయల్స్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తే 17 ఏళ్ల యువ పేసర్ కెన్వా మఫ్కా బెంచ్కు పరిమితమవుతాడు. హైదరాబాద్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన కెన్వా మఫ్కా ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. దాంతో అతనిపై వేటు వేసే అవకాశం ఉంది. బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. డెవాల్డ్ బ్రెవిస్, రొమరియో షిఫ్యార్డ్లలో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగనున్నారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఆడనున్నారు. ఆ ఇద్దరు శుభారంభాలు అందిస్తున్న భారీ స్కోర్లు చేయలేకపోతున్నారు. సూర్యకుమార్ యాదవ్ వచ్చే వరకు అతని ప్లేస్కు డోకా లేదు. బ్యాటింగ్లో పర్వాలేదనిపిస్తున్న సమర్ధీర్ భారీ స్కోర్ చేయలేకపోతున్నాడు. గత మ్యాచ్లో తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తడబాటు కొనసాగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్లో అతను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. బౌలింగ్ విభాగంలో బుమ్రా, కొయిడ్జీ రాణిస్తుండగా స్పిన్నర్ పీయూష్ చావ్లా సత్తా చాటాల్సి ఉంది. లుక్వుడ్ వస్తే పేస్ విభాగం మరింత పటిష్టం కానుంది. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్ లేదా రొమరియో షెఫర్డ్, షామ్స్ మొలానీ, కొయిడ్జీ, పీయూష్ చావ్లా, లుక్వుడ్ లేదా కెన్వా మఫ్కా, జస్ప్రీత్ బుమ్రా.